జై గురుదేవదత్త. పరమ పూజ్య శ్రీ 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 సుధీంద్ర బాబు గారి జీవిత లీల. ఒకసారి కలలో జరిగిన అనుభవం. నేను స్నేహితులతో కలిసి శివదర్శనానికి వెళ్ళాను. అదే సమయంలో ఒక సాధువు తన శిష్యులతో కలిసి దేవుని దర్శించడానికి వచ్చి నా చేతికి ఒక రుద్రాక్షమాలను ఇచ్చి ధరించమని దేవుని దర్శనానికై వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ మాలను తిరిగి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆలయ ప్రాంగణంలో తిరుగుచుండగా ఒక ఎద్దు అందరూ భయపడేటట్లు పరిగెడుతూ నా వైపుగా వచ్చింది. భయంతో నేను ఆలయం అంతా పరిగెడుతుంటే మరొక వైపు నుండి మరొక ఎద్దు తరిమింది. తప్పించుకొని ఆలయం వెనక భాగానికి వెళితే అక్కడ ఆ రెండు ఎద్దులు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు ఆ అమ్మాయిని తరుగుతున్నావు అని ఒక ఎద్దు మరొక ఎద్దును అడిగితే, అలా జరగాలి అనుకుంటూ అవి మనుషులుగా మారి అక్కడే కూర్చున్నాయి. అంతలో ఒక ఎద్దు నా వైపు వచ్చింది. ఏదో ఒకటి జరగాలి కదా అని నేను కదలక అలాగే నిలిచిపోయాను. అంతలో అది కూడా మనిషిగా మారిపోయింది. అంతలో ఒక సాధువు నా వెనకగా వచ్చారు. నేను ఆయన పాదం తాకాను. ఆ మనుషులు, అదిగో ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయనే నిన్ను తాకారు, నీ పాపఫలం అయిపోయింది అని చెప్పారు. ఆయన నన్ను పట్టించుకోలేదనుకొని ఆయన కేసి చూస్తుండగా కొంత దూరంలో ఆ సాధువు గాలిలో తేలి విష్ణుమూర్తిగా మారి గాలిలో కలిసిపోయారు. జై గురుదేవదత్త.